श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు గడిచిన 2 సత్సంగములలో ఉపోద్ఘాతముగా మనం భక్తిని గురించి కొన్ని విషయాలు, నారదుల వారిని గురించి, ఆయన యొక్క గొప్పదనాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, సూత్రం అంటే ఏమిటి అనే ఈ 3 పదాలకు అర్థాన్ని చూస్తూ వస్తున్నాము. ఆ తర్వాత పోయిన సత్సంగంలో మొదటి నారద భక్తి సూత్రాన్ని మొదలుపెట్టాము. ఆ సూత్రాన్ని మరొకసారి చదివి దాన్ని జ్ఞాపకం చేసుకొని భక్తికి ఇంకా కూడా కొంత వివరణం మనం తెలుసుకోవాల్సి ఉంది, దాన్ని చెప్తాను. మొదటి సూత్రం అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. ఇప్పుడు అందువలన భక్తిని గురించి వివరించబోతున్నాము. ఈ అతః అనే పదాలకు ముఖ్యత్వాన్ని గురించి, వాటి అర్థాన్ని చెప్పాను. మంగళకరమైనటువంటిది ఇప్పుడు సమయం. ఎందువలనంటే నువ్వు ఏకరూప బహురూప ద్వైత భక్తి నుంచి అద్వైత భక్తి, అరూప భక్తిని పొందాలని ఆశిస్తూ నిన్ను నువ్వు తయారు చేసుకొని రెడీగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ సమయం చాలా శుభముహూర్తం. అందుచేత మేము ఈ భక్తిని గురించి వివరించబోతున్నాము, వ్యాఖ్యానిస్తాము. మేమనే పదం కూడా ఎందుకు వాడారు అని కూడా చెప్పాను. అనేక మంది ఋషులు ఇంతకు ముందు కూడా ఈ భక్తిని గురించి, ఈ అద్వైత సిద్ధాంతముల గురించి, ఆత్మను గురించి వివరించి చెప్పారు. కాబట్టి ఇది ఈరోజు కొత్తగా నేను మాత్రం స్పెషల్గా మీకోసం చెప్తున్నాను అనుకోకర్లేదు అని చెప్పడం కోసం, గురు పరంపరకు గౌరవాన్ని చూపిస్తూ, కృతజ్ఞతను తెలుపుతూ ఈ విధంగా ఇక్కడ బహువచనాన్ని వాడారు నారదులు వారు. ఆ భక్తి అనే పదానికి మరికొన్ని లోతైన అర్థాలు మనం తెలుసుకోవలసి ఉంది. భక్తి అనే పదం సంస్కృతంలో చూస్తే దాని యొక్క మూలం భజ అనే ధాతువులోంచి తీసుకోవచ్చు. భజ అంటే సేవాయాం లేక భజనీయం, సేవించటం, పూజించటం, వర్షిప్, ఆరాధించటం అని అర్థం. భాజ్ అనే ఇంకొక ధాతు ఉంది, దాంట్లో నుంచి అర్థాన్ని గనక డిరైవ్ చేశామంటే విభజించటం, పంచిపెట్టడం, డిస్ట్రిబ్యూట్ చేయటం అని కూడా అర్థం వస్తుంది. అప్పుడు భక్తి అనేటువంటిది భగవంతుడిని, ఈశ్వరుడిని పూజించటం, ఆరాధించటం అనేటువంటిది సహజంగా అందరికీ తెలిసినటువంటి అర్థం. మరి భక్తి అంటే ఎప్పుడు కూడా ద్వైతమే కదండి. నేను భక్తుడను, ఆయన భగవంతుడు. ఈ ద్వైతాన్ని అట్లాగే నిలుపుకుంటూ ఉండటమే మనం భక్తి అనుకుంటున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్తున్నదని చెప్పాను, నువ్వు ఈ ఏకరూప కర్మలక్షణ భక్తిలో నుంచి, ఉపాసనా లక్షణ భక్తిలో నుంచి నువ్వు చిన్నగా వెదికి ఇంకా నువ్వు అద్వైత అరూప భక్తికి రావాలి అని చెప్పాడు.
ఈ భక్తిని ఈ 3 రకాలుగా నేను మాట్లాడుతున్నాను కదా! కర్మ లక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి, మరికొన్ని వేరే వేరే పదాలు కూడా చెప్పాను. జ్ఞాన లక్షణ భక్తి 3. లేక దీనినే ద్వైత భక్తి, విశిష్టాద్వైత భక్తి, అద్వైత భక్తి అని కూడా 3 రకాలుగా ఇప్పుడు సమాజంలో ప్రజలందరూ భావిస్తుండేది. అలాగే ఇంకొక విధంగా చెప్పాలంటే సాధన భక్తి అండ్ దర్శన భక్తి. సాధన భక్తి అంటే ఏమేమి సాధనలు చేయాలి ఆ భక్తిని పెంపొందించుకునేందుకు అని చెప్పేవి. ఆ సాధనలను అందరూ అన్ని రకాల వాళ్ళు ద్వైత భక్తి కానీ, విశిష్టాద్వైత భక్తి కానీ, అద్వైత భక్తులు కూడా ఆ సాధనలను మనం కొన్ని ఉపయోగించుకుంటూ వస్తాం, తప్పులేదు. కానీ దర్శన భక్తి అంటే ఆ ద్వైత భక్తిని గురించి చెప్పే విషయాలు దాని ఫిలాసఫీ అంటారు, దాని దర్శనం అంటారు. ఆ దర్శన భక్తి, ఆ ఫిలాసఫీని మనం అద్వైత భక్తికి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించం, తీసుకోం, సాధనలు తీసుకుంటాం. కాబట్టి వాళ్ళ ఫిలాసఫీ. ఎందుకంటే యోగ శాస్త్రం కూడా యోగ సాధనలు, అష్టాంగ యోగాలను మనం స్వీకరిస్తాం. కానీ ఆ పతంజలి యోగ సూత్రాలు, పతంజలి యొక్క యోగ ఫిలాసఫీ ఉంది చూసారా, ఆ దర్శనాన్ని మనం తీసుకోం. ఎందుకంటే అది అద్వైతమునకు దగ్గరగా రాదు. అది ఈశ్వరుడు జీవుడు వేరనే మాట్లాడుతుంటుంది. కాబట్టి జీవ ఈశ్వర భేదం పోవాలి, అద్వైత జ్ఞాన సిద్ధి రావాలని ఉపనిషత్తుల యొక్క లక్ష్యం. అలాగే మరొక విధంగా చెప్పాలంటే ఈ భక్తిని గురించి లౌకిక భక్తి, అలౌకిక భక్తి అండ్ అద్వైత భక్తి అని చెప్పచ్చు. ఇవేమిటండి, ఎందుకు ఇన్ని రకాలైన పదాలని చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారని అనుకోకండి. భక్తి అంటే భక్తేనే కదండి, ఎందుకు ఇన్ని మాటలు? భగవంతుడు అనే ఉన్నాడు, ఆయనకు ఒక ఏదో రూపం నాకు నచ్చింది, చిన్నప్పటి నుంచి ఇష్టదైవంగా ఏదో పెట్టుకున్నాం, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, దేవి, ఏదో ఒకటి ఆ దేవుణ్ణి పూజిస్తూ ఉండటమే కదా భక్తి అని మనం అనుకుంటాం. అది అజ్ఞానం. అది మొదటి స్టేజ్ భక్తి అని చెప్పాను. భగవంతుడు వేరు, నువ్వు వేరుని అనుకోవటము, ఆ భగవంతుడికి ఒక ఈ రూపంలోనే అని అనుకోవటము, ఆయనకి నామరూపాలను ఇచ్చి ఆయన్ని లిమిటెడ్ చేయటం అనేటువంటిది అది భక్తి కాదు. అందుకని ఈ భక్తిని మనం అద్వైత భక్తిగా మార్చకపోతే ఈ భక్తిలో విభక్తులు పుడతాయి. విభక్తులు అంటే ఏంటి? వివిధమైనటువంటి డివిజన్లు. ఈ వ్యాకరణం చెప్పేటప్పుడు వస్తాయి కదండి విభక్తులు. కేస్ ఎండింగ్స్ అంటారు, నామినేటివ్ కేస్, డేటివ్ కేస్, ఇన్స్ట్రుమెంటల్ అండ్ ఈ రకంగా మొత్తం 7-8 రకాలైనటువంటి విభక్తులు వస్తాయి. ఇది జస్ట్ అర్థం అవ్వటం కోసం. భక్తి అనేటువంటిది ఒక్కటే, వన్నెస్ని తెలియజేసేదే భక్తి. రెండు అని చెప్తూ ఆ రెండునే అనేక రకాలుగా భావిస్తటం అది భక్తి కాదు. విభక్తులు లేకుండా చేసి, విభజన లేకుండా చేసి భక్తుడు భగవంతుడు ఒకటవటమే భక్తి. పరాభక్తి, శుద్ధ భక్తి, అద్వైత భక్తి. కాబట్టి భక్తిని ఇప్పుడు ఏం చెప్తున్నాను, లౌకిక భక్తి, అలౌకిక భక్తి. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. లౌకిక భక్తి అంటే సాధారణంగా ఎక్కువ మంది చేసేటువంటి ఈ పూజ, బాహ్య కార్యకలాపాలు, శారీరక బాహ్య కార్యకలాపాలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి వాచిక కలాపాలు, ఆ మంత్రాలు ఈ మంత్రాలు,
ఆ తర్వాత కొంచెం మానసికంగా చేసేటువంటి వ్యాపారం, కలాపాలు. మొత్తంలో ఇవన్నీ ద్వైతము కిందే వస్తున్నాయి. ఇదంతా లౌకికమైన సాధారణ ప్రపంచంలో అందరికీ తెలుస్తున్న భక్తి. అది అందరూ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అలౌకిక భక్తి అంటే ఈ బాహ్యమైనటువంటి కార్యకలాపాలు దేనితోటి సంబంధం లేకుండా, దేశ కాల వస్తు నియమములు ఏవి లేకుండా, శాస్త్ర విహితమైనటువంటి ఏ నిష్టలు నియమాలు లేకుండా ఎప్పుడు భగవంతుడి చింతనలో, ఆలోచనలో, ధ్యానంలో ఉంటాడు. లౌకికం కాదు, లోక ధ్యానం కాదు, భగవద్ ధ్యానం, ఈశ్వర ధ్యానం. అతడికి ఇష్టమైనటువంటి ఆ రూపము, నామము దాంట్లోనే ఉంటాడు. ఈ టైంలో ఇట్లా చేయాలి, ఈ నైవేద్యం ఇవ్వాలి, ఈ మంత్రం చెప్పాలి, ఇవన్నీ నియమాలు పాటించకుండా లౌకికమైన భక్తి కొంచెం వేరుగా అలౌకికముగా ఉంటారు వాళ్ళు. అందుకని అట్లా అలౌకికమైన భక్తిలో ఉన్న వాళ్ళని సమాజంలో ఆయా కాలాల్లో ఆయా భక్తులను పిచ్చివాళ్ళుగా భావించారు. ఎందుకంటే వాళ్ళు సాధారణ నియమాలేవి, స్నానం చేసి పూజ చేయాలా, తినకుండా పూజ చేయాలా, తిని పూజ చేయాలా, ఇటు తిరిగి కూర్చొని పూజ చేయాలా, అటు తిరిగి కూర్చోవాలా, ఇది తీసుకురావాలా, అది తీసుకురావాలి. వాళ్ళ భక్తి అంతా భావమండలంలో మనోభక్తిగా ఉంటుంది. ఆ భావమండలంలో వాళ్ళు ఆ భగవంతుడితోటి అనేక రకాలుగా తాదాత్మ్యం అవుతుంటారు. వాళ్ళకి ఈ లోక బాహ్యంలో ఏం జరుగుతున్నది, ఏమిటి అనేటువంటిది తెలియదు. వాళ్ళు దీన్ని పట్టించుకోరు, గమనించరు. కానీ ఇలాంటి అలౌకిక భక్తి అందరికీ సాధ్యపడదు, అందరికీ అవసరము లేదు. మరొకటి, అలౌకిక భక్తి అయినా కూడా అది కూడా ద్వైతంలోనే నిల్చున్నది. కానీ కొంచెం అడ్వాన్స్డే. లౌకిక భక్తి కంటే అది కొంచెం అడ్వాన్స్డే. అది అడ్వాన్స్డ్ ఆ స్టేజ్కి తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే అని అనుకోక్కర్లేదు. అందరికీ త్యాగరాజు లాగానో, మీరాబాయి లాగానో అవ్వటము అలాంటి స్థితి, మనోస్థితి రాదు. అలా రావాల్సిన అవసరము లేదు. అలా రాకుండా ఈ లౌకిక భక్తిలో ఉంటూనే కొంచెం కొంచెం అద్వైత భక్తికి శ్రవణ మననం నిధిధ్యాసనం ద్వారా నేను ఆ అరూప ఈశ్వరుడు యొక్క జ్ఞానాన్ని పొందాలి, ఆ ఈశ్వరుడు నాయందు నేనుగానే ఆత్మగానే ఉన్నవాడే అని చెప్పి గుర్తించటమే మనకు కావలసింది. అప్పుడు మొత్తం ఇప్పుడు ఎట్లా చెప్పచ్చు, 5 స్టెప్పులుగా చెప్పచ్చు. లౌకిక భక్తి, అలౌకిక భక్తి, అద్వైత భక్తి, దాని ద్వారా అద్వైత జ్ఞానం, తర్వాత మోక్షం. ఇదండి మనకు కావాల్సింది. ఆ మోక్షం అంటే జీవ బ్రహ్మ ఐక్యం ఏర్పడి నేను బ్రహ్మము అని జ్ఞానమును ఖచ్చితముగా మన మనస్బుద్ధిలో పొందాలి, తెలియాలి నాకు. దీనిని మోక్షం అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ భక్తి లౌకిక భక్తిలో కానీ అలౌకిక భక్తిలో కానీ సాధారణంగా భజించటం మాత్రమే కాదు, ప్రహ్లాదుడు చెప్పిన నవవిధా భక్తిని గనక మనం తీసుకొని చూసామంటే 9 రకాలుగా ఆ ఈశ్వరుడితోటి నువ్వు రిలేషన్షిప్ పెట్టుకో, ఆయనతోటి నువ్వు ఆయనకి సన్నిహితంగా దగ్గరగా ఉన్నట్లు నిరంతరం భావిస్తుండు. ఆయన కోసం జీవిస్తున్నానని జీవించు. ఆయన వలననే, ఆయన అంటే ఆమెను కూడా, అందుకని అక్కడ స్త్రీలింగం పురుషలింగ భేదం ఏమి లేదు. ఆ భగవంతుడి కోసమే ఆయన చేస్తున్నాడు అన్నీ కూడా, ఈ శరీరం ద్వారా ఈ పనిని చేయిస్తున్నాడని చెప్పే భావంతో చెయ్యాలి. వ్యక్తి అనేది ఉండకూడదు.
వ్యక్తి అనేది లేకుండా పోవటమే. వ్యక్తి అనేవాడు ఉన్నాడంటే అతడికి మొదట లోకం మీద రక్తి కలుగుతుంది. లోకం మీద, లోక విషయాల మీద, వీటన్నిటి మీద కూడా ఆస్తుపాస్తు బాంధవ్యాల మీద బంధం ఏర్పడుతుంది. దాన్ని రక్తి అంటారు. అలా కాకుండా ఆ రక్తే లోకం మీద ఆసక్తిగా మారుతుంది. కానీ ఆ రక్తిని, ఆ ఆసక్తిని భగవంతుడి మీదకి తిప్పామంటే, ఈశ్వరుడి మీదకి తిప్పామంటే అప్పుడు విరక్తి కలిగిందని అర్థం. సో రక్తి, ఆసక్తి లోకం మీద ఉన్నటువంటిది మనం దాంట్లోంచి విరక్తులమైనామంటే, అంతర్ముఖులమైనామంటే, ఆ విరక్తి అంటే దాన్నే వైరాగ్యమునుడు అంటారు ఇంకొక భాషలో, ఇంకొక పదంలో. ఆ విరక్తిలో వచ్చేటువంటిదే ఏ విరక్తి? విరక్తి దేని మీద? వైరాగ్యం దేని మీద? ఈ లోకము, శరీరము, వ్యక్తిత్వము, వీటన్నిటి మీద. అప్పుడు రక్తి, ఆసక్తులన్నీ వదిలేసి ఆసక్తిని, రక్తిని భగవంతుడి మీద తిప్పామంటే అది భక్తి అవుతుంది. చూశారా? అక్కడ ఆ భక్తిలో క్రమంగా భక్తుడు, భగవంతుడు ఒకటై లీనమైపోతారు. అక్కడ డివిజన్ ఉండదు. అది ఉన్నంత కాలము అక్కడ అది పరిపూర్ణం అవ్వదు. ఉదాహరణకు ఒక ఉప్పుతో చేసిన బొమ్మ ఉందండి. ఆ బొమ్మ ఒకరోజు అనుకుందిట, అందరూ చెప్తున్నారు నేను సముద్రంలో ఉన్నటువంటి ఆ నీళ్లతోటి చేయబడ్డాను ఉప్పు బొమ్మను, కాబట్టి ఆ సముద్రం అంటే ఏమిటి, అసలు అది ఎంత లోతుంటుంది, అది ఎలా ఉంటుందని చూద్దామని ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో దూకింది. సముద్రంలో వెళ్ళి జంప్ చేసింది. కొంచెం అది నీళ్ళలో లోపలికి వెళుతున్నది. వెళ్ళగా ఏమవుతుంది? బొమ్మ ఉంటుందా? వ్యక్తి అనేటువంటిది సపరేట్గా నేను ఒక బొమ్మను అనేటువంటి ఆ ఉప్పు ఉంటుందా? ఉండదు. ఏమవుతుంది? సముద్రంలో కలిసిపోతుంది, తానే లేకుండా పోతుంది. అప్పుడు నిజమైనటువంటి భక్తిలో భక్తుడు ఆ భగవంతుణ్ణి నిజంగా స్వరూపముని తెలుసుకొని ఆయనలో లీనమైపోయాడంటే అర్థం ఏమిటంటే భేదం లేకుండా పోయింది, అభేద భక్తి. చూడండి, ఇది కొత్తగా ఉంటుంది వినటానికి. ఎందుకంటే అనేక సంవత్సరములుగా లేక అనేక జన్మలుగా మనం సాధారణ లౌకిక భక్తిని చేయటం అలవాటు పడి ఇప్పుడు ఈ జన్మలో కూడా 40-50 ఏళ్ళు అదే చేస్తూ వస్తున్నప్పుడు మీరు ఈరోజు కొత్తగా చెప్తున్నట్లుందే అని అనుకుంటాం. కానీ అసలు తెలుసుకోవలసినదే, ఇది కొత్తది కాదు, ఉన్నది ఇదే. అందుకనే నారదుల వారు అటువంటి పరమ భక్తుడు అని అన్ని పురాణాలలో ఆ నారాయణ భక్తుడని, నారాయణ నామమునే పట్టుకొని ఎప్పుడు తిరుగుతుంటాడు. అటువంటి ఆయన ఆ భక్తుడి యొక్క పరాకాష్ఠను పొంది బ్రహ్మజ్ఞానము చేత, మొన్న క్లాసులో చెప్పాను కదా, నా సనత్కుమారుల దగ్గర నుంచి బ్రహ్మ విద్యను, భూమా విద్యను తెలుసుకున్నందువలన ఆ జ్ఞానము చేత ఆయన ఇప్పుడు ఈ అద్వైత భక్తిని ఆయన పొందాడు. ఆ అనుభూతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు సూత్రముల రూపంలో. సరే, మధ్యలో ప్రహ్లాదుడు విషయాన్ని గుర్తు చేశాను, ఆ విషయాన్ని పూర్తి చేయాలి. ప్రహ్లాదుడు 9 రకాల భక్తిని గురించి చెప్పినప్పుడు నవవిధ భక్తిని చాలా ప్రసిద్ధముగా ద్వైత, విశిష్టాద్వైత వీళ్ళందరూ కూడా సాధారణంగా అందరికీ నచ్చుతుంది, బాగుంటుంది అవన్నీ వివరాలు. కానీ అవన్నీ దేని మీద తిప్పాలి? శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం అని 9 స్టెప్లను నవ విధములు. వీటన్నిటిని కూడా మనం
ఆ ఏకరూప భగవంతుడి మీద కాకుండా వీటన్నిటినీ ఆత్మ మీదకి తిప్పాలి. ఆత్మను గురించి శ్రవణం చెయ్యి, ఆత్మను గురించి కీర్తన చెయ్యి. ఆత్మ అని చెప్పలేదు కదండి అక్కడ ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోహో అనే కదా అన్నాడు. విష్ణోహో అంటే అర్థం, విష్ణువుకి అర్థం ఏమిటి? ఏం వివరణం ఇస్తుంది అర్థం? అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణు అని. వివేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. అందుకనే విష్ణు అంటే అంతటా వ్యాపించున్నవాడు. కానీ అంతటా వ్యాపించున్నా కూడా ఆ విష్ణువుని మరల ఆదిత్యలో ఆదిత్యానాం విష్ణు నేను అని చెప్పి గీతలో మళ్ళీ భగవంతుడు అక్కడ చెప్తాడు. కాబట్టి ఇప్పుడు నిజమైన విష్ణువు మరి ఆదిత్యులు 12 ఆదిత్యులు ఉన్నారు. 12 ఆదిత్యుల్లో విష్ణువా? ఏ విష్ణువు? ఏ అర్థం తీసుకోవాలి? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పేటప్పుడు నిజమైన ఇక్కడ అర్థం ఏమిటంటే త్రిమూర్తులైనటువంటి విష్ణువు కాదు, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది. అంతటా వ్యాపించి ఉన్నదని మరి విష్ణు అనే అర్థం చెప్తే విష్ణు అంటే శైవులకి నచ్చుతుందా? లేక దేవిని నమ్మి లలితా సహస్రనామాలు పారాయణం చేసే వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. ఈ నచ్చటం నచ్చకపోవటం ఎప్పుడంటే ఆ విష్ణు యొక్క నిజ అర్థము స్వరూపము తెలుసుకోనందువలన. కాబట్టి విష్ణు యొక్క అర్థం అది. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోహో. ఇక్కడ విష్ణు అంటే అంతటా వ్యాపించున్నది ఏమిటండి? శాస్త్రం ఉపనిషత్తులు ఏంటండి చెప్తాయి? ఆత్మ అంతటా వ్యాపించుంది. యదాప్నోతి యదాదత్తే యచ్చాస్తి ఏది ఆప్నోతి అంతటా వ్యాపించున్నది అది ఆత్మ. ఆత్మకు ఒక అర్థం. మరి విష్ణు అంటే కూడా అంతటా వ్యాపించున్నవాడని అక్కడ. కాబట్టి అక్కడ ఆయన మగవాడ ఆడ ఇవేమీ ఉండదు, అంతటా వ్యాపించింది అంతే. శ్రవణం చేయి, ఆ విష్ణువును ఆ ఆత్మను గురించే పాడు. అర్చనం వందనం చేయి. అర్చనం అంటే పూలు వేసి అర్చనం చేయటమే కాదు, ఈ ఆత్మజ్ఞానమును నీకు బోధించే గురువుకి పాదాలకి పుష్పాలు వేయి, పూజించు. అర్చించు అంటే దానినే పట్టుకో, దానినే ఆరాధించు అని అర్థం. దానినే నమస్కరించు, దానినే నమ్ము, దానినే కోరుకో. అర్చనం వందనం. శ్రవణం కీర్తనం విష్ణోహో, అర్చనం పాదసేవనం, వందనం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం. అర్చనం వందనం దాస్యం, యు సరెండర్ టు ఇట్. సఖ్యం, దాన్నే నీ స్నేహితుడిగా, ఆత్మవే నీకు స్నేహితుడిగా తీసుకో. ఆత్మకే సమర్పించుకో. నువ్వు ఆత్మ నివేదనం, నిన్ను నువ్వు సమర్పించుకో. అందుకే ఉప్పు బొమ్మ కథ చెప్పాను, నిన్ను నువ్వు సమర్పించుకో. కాబట్టి ఈ వ్యష్టి అనేటువంటి వ్యక్తి అనేటువంటి అహంకారం లేకుండా పోవాలంటే నిన్ను నువ్వు డిజాల్వ్ చేసుకోవాలి. నది అండి సపరేట్గా ఉన్నప్పుడు ప్రవహిస్తూ వస్తున్నప్పుడు ఆ గంగా నదికి ఎంతో పేరు ప్రతిష్టలు పొగడతలు అన్నీ ఉన్నాయి. మరి ఆ గంగా నది ఏదో ఒక రోజుకి చిన్నగానో స్పీడుగానో వెళ్ళి ఆ సముద్రంలో కలిసిపోవాల్సిందే కదా. లేదు లేదు నేను ఎట్లాగే ఉంటానంటే సాధ్యపడుతుందా? పడదు. అది సముద్రంలో కలిసిపోవటానికి గంగా నది వ్యతిరేకిస్తేనో భయపడితేనో కోపగించుకుంటూనో ఎట్లా ఉంటుంది? ఎందుకు నువ్వు భయపడాలి? లేదు లేదు నేను సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయిన తర్వాత ఇంక నా పేరు ఎవ్వరూ చెప్పుకోరు, నేనే లేకుండా పోతాను అని చెప్పి గంగ భయపడుతుందా? భయపడదు. అజ్ఞానం ఉంటే గంగ భయపడుతుంది, జ్ఞానం ఉంటే గంగ భయపడదు. ఏంటి జ్ఞానం?
నేను సముద్రంలో వెళ్ళి కలుస్తున్నానంటే అర్థం ఏంటి? నా నిజస్వరూపం అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆ అనంతమైనటువంటి ఆ సముద్ర జలరాశి లోపల వెళ్ళి కలిస్తే నేను అనంతంలో ఒకటవుతున్నాను. అనంతంలో ఒకటైపోయి పెద్దదిగా, భూమాగా, బ్రహ్మనుగా ఉండటం మంచిదా? ఆనందమా? అల్పముగా, చిన్నదిగా, వ్యక్తిగా, వ్యష్టిగా, ఇండివిడ్యువల్‌గా ఉండి కష్టపడటం మంచిదా? సముద్రం అంటే ఎంత గొప్పది, ఎంత శక్తి ఉంది దానికి. అప్పుడు సముద్రం బలమంతా నాకొచ్చేసింది. ఇంక నేను అనేది లేకుండా పోవటం చేత నష్టపోయినదేమీ లేదు. ఇంకా ఎంతో లాభాన్ని పొందాను. ఈ విషయాలని రాబోయే సూత్రాల్లో అక్కడక్కడ మనకు ఇవే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ నవవిధా భక్తిని చూసినా కూడా ఇదే చెప్తుంది. ఆత్మ నివేదనం అంటే ఏంటి? ఆత్మకు నిన్ను నువ్వు నివేదించుకో. లేక వ్యక్తిగతమైన జీవాత్మ అని అనుకున్న ఆ జీవాత్మని ఆ భగవంతుడికి నివేదనం చెయ్యి. ఆయనకి వేరే పులిహోదరలు, పంచపరవాన్నాలు, భక్షాలు ఇవి అన్నీ నివేదనం చేయటం ఓకే. కానీ ఆయన వాటిని ఆశించట్లేదు. నీ మనస్సును ఆశిస్తున్నాడు. నిన్నే ఆశిస్తున్నాడు. కానీ మన లౌకిక భక్తులేంటంటే, నా మనస్సుని ఇవ్వను ఆయనకి, నన్ను ఆయనకివ్వను. నా ఏవో కొన్ని నేను అనుభవించేవి, తినేవి అవన్నీ కూడా ఆయనకి నైవేద్యం పెడతాను. ఆయనకి కూడా స్నానం చేయిస్తాను. ఆయనకి బొట్టు పెడతాను, వస్త్రం కడతాను. ఇవన్నీ అంటే అది చిన్న పిల్లలు ఆడుకుండేటప్పుడు చేసినటువంటి భక్తి లాంటిదే కానీ, నువ్వు ఎదిగిన వాడివి కాదు. భక్తిలో ఎదగాలంటే భగవంతుడులో ఐక్యమవ్వాలి. భగవంతుడు ఐక్యమవటం అనేటువంటిది కథలు, పురాణాలన్నీ విన్నందువలన ఒకరోజు ఆయన శరీరాన్ని వదిలాడు. ఆకాశంలో అట్లా వెళ్ళాడు. ఆ ఆత్మ వెళ్ళింది, జీవాత్మ వెళ్ళింది. అక్కడికెళ్ళి ఆ వైకుంఠంలోనో ఎక్కడో ఆ భగవంతుడిలో ఐక్యమైనాడు. అలా కాదు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడంటే భగవంతుడి యొక్క ఆమ్నిసెన్స్ అనేటువంటిది అర్థం లేకుండా పోతుంది. ఆయన సర్వవ్యాపి. భగవంతుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి ఇక్కడున్నాడు అక్కడ లేడని, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. ఎందువలన చెప్పాడట్లా? వైకుంఠంలో ఉన్నాడని నారాయణుడు ప్రహ్లాదుడు ఏం చెప్పలేదు. ప్రహ్లాదుడికి ఈ అద్వైత భక్తి జ్ఞానం ఏర్పడినందువలన ఆ నారాయణుడు అక్కడ ఇక్కడ ఎక్కడో అని కాదు, అంతటా అన్నిటి యందు అన్ని వేళలా ఉన్నది ఆయనే అని చెప్పి అంత ఖచ్చితమైన నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి హిరణ్యకశిపు అడిగినప్పుడు ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడా, అక్కడున్నాడంటే ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్నాడుగా. అందుకని ఈ స్తంభంలో కూడా ఉన్నాడన్నాడు. స్తంభంలో ఆయన నమ్మకమునకు, శ్రద్ధకు ఆ భగవంతుడు రూపాన్ని తీసుకొని స్తంభమే గర్భం ధరించి దాంట్లోంచి నరసింహస్వామి వచ్చాడు. ఇది కథగానే ఉండనివ్వండి, లేక నిజంగా జరిగిందా, పురాణం ఏదైనా కానీ అర్థం ఏమిటి, మనకు సారాంశం ఏమిటి, ఆ మోరల్ ఆఫ్ ద స్టోరీని గ్రహించాలి. కాబట్టి భక్తికి ఇలాంటి ఉన్నతమైన అర్థాన్ని మనం తీసుకోవాలి. సో ఈ భక్తిలో ఈ స్టెప్పులు ఉన్నాయని మనకు అర్థమైంది. భక్తి అంటే విభజన లేకుండా ఒకటేగా అయిపోవటమే భక్తి. దేవుణ్ణి వేరుగా పెట్టి నేను భక్తి చేస్తానంటే అది నిజమైన భక్తి కాదు. జీవుడు అనేటువంటి అజ్ఞానం అంతా నువ్వు తొలగించుకొని జీవుడు నిజం కాదు, ఉన్నది ఈశ్వరుడే అని చెప్పి నిన్ను నువ్వు ఆత్మగా, పరమాత్మగా గుర్తించుకో. అందుకని భక్తి అంటే సింపుల్గా ఇంకా 2-3 అర్థాలు చెప్పాలంటే అన్కండిషనల్ లవ్ అండి. అన్కండిషనల్ లవ్. మనం మరి మన భక్తి నిజంగా అడిగి చూడండి వాళ్ళని. లోపల మన మనసు ఏం చెప్తుంది? నేను ఏ కండిషన్ పెట్టకుండా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను. నా కష్టాలు తీర్చుతాడా, తీర్చడా, నాకు అవిస్తాడా, ఇవిస్తాడా, ఇవన్నీ ఏవి నేను ఎదురు చూడట్లేదు. ఏ కండిషను పెట్టలేదు. అన్కండిషనల్, అన్కాంప్రమైజ్డ్ భక్తి, సరెండర్.
యాక్సెప్టెన్స్, లవ్. అందుకనే ఆ భక్తి అనేటువంటిది అలాంటిది. భగవంతుడు భగవద్గీతలో కూడా చూశామంటే ఇదే చెప్తాడు. అన్ని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని కూడా భగవంతుడు ఒక చోట కాదు, 2 చోట్ల కాదు. మరి ఆ రోజు గుర్తు చేశాను. ఆయన కూడా అందుకనే ఆ 4 రకాలైన భక్తులని చెప్తున్నాడు. 4 రకాలు. వాటిల్లో 4వ రకం ఆ జ్ఞాని భక్తుడు నాకు చాలా ఇష్టమైన వాడని కూడా చెప్పాడు. మరి ఎందుకు అట్లా చెప్పాలి? ఆశ్చర్యపోతాం. ఆ 12వ అధ్యాయం భక్తి యోగం అని చెప్పబడేటువంటి ఆ 20 శ్లోకాలున్న అధ్యాయంలో 32 లక్షణాలను గురించి భగవంతుడు అక్కడ భక్తుడి యొక్క లక్షణాలను చెప్తాడే గాని భక్తుడి యొక్క బయట విశేషణాలు చెప్పలేదు, బాహ్య విశేషణాలు చెప్పలేదు. ఎక్కడ కూడా ఏ ఒక దేవుడి యొక్క ఈ పేరు ఆ పేరు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. ఆశ్చర్యం కదా, మరి చెప్పుండాలి కదా. అదేవిధంగా ఇప్పుడు 84 శ్లోకాలు నారదుల వారి శ్లోకాల్లో మనం చూస్తాం. ఎక్కడ కూడా ఈ రామాని, కృష్ణ అని, లేక గణపతి అని, దేవి అని ఈ నామాలు ఇవేది కూడా చెప్పలేదు. అది మాత్రమే కాదు, బాహ్యముగా మనం చూసి అనుకునేటువంటి ముఖ్యత్వం ఇచ్చేటువంటి బాహ్య లక్షణాలు ఉన్నాయి చూసారా? తులసిమాల, రుద్రాక్షమాల, లేక వైజయంతి మాలన, స్ఫటికమాల, లేక .com, రైల్వే లైన్సా, ఎలక్ట్రిక్ పోస్టా, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా సింబల్స్. ముడి బాగా జుట్టు పెరిగి మూట కట్టుకోవాలా, గుండు చేయించుకుంటారా, గడ్డం పెంచుకుంటారా, ఏ రకమైన దుస్తులు వేసుకుంటారు, ఏమిటి ఈ కథ, ఈ విషయం ఈయన ఇక్కడ ఎక్కడ ఆ ప్రస్తావనే రాదు. ఎందుకంటే అవన్నీ బాహ్య లక్షణాలు, అవి మారుతూనే ఉంటాయి. మనిషికి మారుతాయి, మతానికి మారుతాయి, ప్రాంతానికి మారుతాయి, ఊరికి మారుతాయి. మరి వాటిని ముఖ్యంగా చెప్తే అవి ఎట్లా స్టాండర్డ్గా ఉంటాయి? ఇప్పుడు స్టాండర్డ్గా అంటే ఆ భక్తుడు అద్వైత భక్తి, పరాభక్తిని, పరాకాష్ఠను పొందాలంటే నన్ను చేరుకొని నేను అతడు ఒకటైపోయే జ్ఞానం ఆయనకి రావాలంటే అతడి లోపల మనసులో మొదటి ఈ లక్షణాలు ఉండాలని చెప్పి, ఈ లక్షణాలున్నవాడు భక్తుడు నాకు చాలా నచ్చినవాడు, ఈ లక్షణాలున్న భక్తుడు నాకు చాలా నచ్చినవాడని 32 లక్షణాలు చెప్తాడండి భగవద్గీతలో. ఇవన్నీ జనానికి విని అర్థం చేసుకుందాం, ఎందుకు ఇట్లా చెప్తున్నాడని అవన్నీ వినరు. ఏవో మనం యాంత్రికముగా మనం చేసేటువంటి మూఢనమ్మకమా ఏదో ఒకటి చేస్తున్నాం భక్తి. కానీ ఎంతకాలం, ఎన్ని జన్మలు ఇట్లాగే చేస్తూ ఉంటావు? మరి ఉదాహరణకు చెప్పాలంటే భగవద్గీతలో ఆయన అన్ని చోట్ల చిన్న ఒక్కొక్క వార్త రెండు పదాలు చెప్తాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. ఏ జీవరాశిని ద్వేషించడుట భక్తుడు. మైత్రితోటి, మిత్రభావంతో, కరుణ భావంతో ఉంటాడుట. సంతుష్ట సతతం యోగి, ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఇవన్నీ వస్తాయి నారద భక్తి సూత్రాల్లో. మీకు జస్ట్ ఒక ఇంట్రడక్షన్గా సూచిస్తున్నాను. ఎందుకంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అక్కడ? మరి భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు, నమ్ముతామా లేదా? మొదట నారద భక్తి సూత్రాలంటే ఇవి నారదుల వారు రాసినవి కాదండి. నారదుడు ఎప్పుడు నారాయణ అని చెప్పేటువంటి వాడు. ఆయన నారాయణ భక్తుడు, ఆయన విష్ణు భక్తుడు. వైష్ణవ సంప్రదాయానికి ఆయన పెద్ద రోల్ మోడల్. ఇలా అనుకుంటూ గుడితనంగా అదే అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే, మరి ఇక్కడ ఎక్కడా ఇలాంటిది రాయనే లేదు, అందుకని ఇది నారదుడు వారు రాసి ఉండరు అని చెప్పి వాళ్ళు వీటిని చదవరు, వీటిని ఎవరికి చెప్పరు. అద్వైతాచార్యులు మాత్రమే చెప్తారు. మనకి ఎవరు రాసినా ఏమిటి, ఉన్నదేమిటి దాంట్లో, అది నాకు ఉపయోగపడుతుందా, అది నేను నేర్చుకోవాలా, నాకేంటి అనేది తెలియాలి. అలాగే
ఆ, మరలా ఇంకా ఏం చెప్తాడండి కృష్ణుడు, యస్మాన్నో ద్విజతే లోక యస్మాన్నో ద్విజతే చయ. ఎవరికైతే లోకము వలన తొందర లేదో, దుఃఖము లేదో, ఎవరి వలనైతే లోకానికి దుఃఖం లేదో అట్లా జీవించేవాడు నాకు నచ్చిన భక్తుడు. యో ఏ యో ఏన హృష్యతి యో న హృష్యతి న ద్వేష్టి. ఎగ్జైట్ అయిపోడు, ద్వేషించడు, అనపేక్ష శుచిర్దక్ష. దేనిని అపేక్షించడు, ఎదురు చూడడు, ఎక్స్పెక్ట్ చేయడు, దేనిని కూడా దేనిని ఆశించడు, దేనిని తిరస్కరించడు. సమశత్రౌ చ మిత్రే చ. శత్రువు మిత్రు అనేటువంటి భేదం అతనికి ఉండదు. బయట మనుషులు అలా ప్రవర్తించినా కూడా ఆయన ఎడల తుల్య నిందాస్తుతిర్మౌని. స్తుతి, నింద, ప్రైజ్ అండ్ అబ్యూజ్ అన్నిటిని సమానంగా తీసుకుంటాడు. ఇలా చెప్తూనే పోతాడండి 32. వీటిలో కొన్ని నారద భక్తి సూత్రాల్లో రాబోతున్నాయి. అందుకని మీకు ముందుగా జస్ట్ ఒక టేస్ట్ కోసం ఇవి చెప్తున్నాను. అథ అంటే ఇప్పుడు కృష్ణుడు గీతలో చెప్పినది ఇది. ఇప్పుడు చెప్పిన విషయం తీసుకుంటే అథ అనే పదానికి గీతలో కృష్ణుడు చెప్పి ఈ 32 లక్షణాలు అట్లీస్ట్ వాటిలో కొన్ని అయినా ఎవరి ఎందైతే ఒకడికి ఉన్నాయో ఆ ఉన్న తరువాత వాడికి ఈ నారద భక్తి సూత్రాలు, ఈ అద్వైత భక్తి జ్ఞానం అని చెప్పి తీసుకోవచ్చు. అలాగే భక్తిని గురించి వివరణ, ఎందుకంటే ఈ పదానికి మొదట బాగా అర్థం తెలియపోతే ఆ తర్వాత అన్ని సూత్రం ఫామ్ లో ఉన్నాయి. అసలు దేని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది అర్థం కాకుండా పోకూడదు. నారాయణ సూక్తం అని చెప్పి పూజించేటువంటి ఆ వేదంలో వచ్చే ఒక సూక్తంలో విష్ణువుని ఎట్లా ఆరాధించి నారాయణ్ణి చెప్తున్నది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయటనే భేదము లేకుండా అంతటా వ్యాపించున్నటువంటిది ఏదైతే ఉన్నదో దానికి పేరు నారాయణ. అంటే చెప్పాను ఆ రోజు, జీవులందరూ దేని ఎందైతే నివసిస్తున్నారో, దేని చేతనైతే నివసిస్తున్నారో, లేక నారాయణ ఆ సముద్ర జలంలో పడుకొని ఉన్నాడంటే కాజల్ వాటర్స్ అంటారు వాటిని. అప్పుడు నారం అంటే జ్ఞానం అని చెప్పాను. జ్ఞాన జలములో అని అర్థం. అక్కడ జ్ఞానమే స్వరూపముగా ఉన్నవాడని అర్థం. ఈ విధంగా చెప్పారు. మరలా చూడండి, వైకుంఠం అని కూడా మనం ఏంటండి ఎక్కువ నారాయణ గురించే, విష్ణు గురించే ఇట్లా చెప్తున్నారు, శివుని గురించి అంతగా చెప్పట్లేదని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ నారదుల వారు జనరల్ గా మనందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఆయన విష్ణు భక్తుడు, నారాయణ నామం చెప్తాడని కదా మనకు. అందుకని నేను అది హైలైట్ చేసి చెప్తున్నాను. వైకుంఠం అని చెప్తాం. భగవాన్ శ్రీమన్నారాయణ యొక్క నివాస స్థానము, ఆయనకు ఒక లోకం ఉంది, వైకుంఠము దాని పేరని. కానీ ఆ వైకుంఠం అనే పదం యొక్క అర్థాన్ని తీసుకొని చూశామంటే అది ఏదో ఒక రోజున ఒక చోట ఉన్నటువంటి స్థానము కాదు. ఒకవేళ స్థానం అప్పుడు అట్లా ఉన్నా కూడా మనం ఇక్కడ మనుష్య రూపంలో ఇక్కడ ఎట్లా అయితే మనందరూ ఇన్ని జీవులు ఉన్నామో, దేవతలు అనే వాళ్ళు కూడా జీవులే, కానీ వాళ్ళ శరీరాలు వాళ్ళ పుణ్యము చేత వాళ్ళకి అంతగా లభించినాయి. అలాగే ఒకవేళ విష్ణు, శివ, బ్రహ్మ అని త్రిమూర్తులు ఉన్నారన్నా కూడా వాళ్ళు కూడా హైయెస్ట్ ఎవాల్వ్డ్ అండ్ డిజర్వ్ పుణ్యం చేసిన జీవులు, ఆత్మలే అని చెప్పాలి. కానీ అన్నిటికీ ఇన్నిటికీ సపోర్ట్ చేసేది ఎవరు? బ్రహ్మదేవుడిని గురించి కూడా ఆయనకి ఆయుష్ ఉందని, ఆయనకి జీవితం ముగిస్తుందని, ఇవన్నీ శాస్త్రం పురాణాల్లోనే చెప్పబడినాయి, భగవద్గీతలో చెప్పబడింది. ఆయన మనందరం 100 ఏళ్ళు బతికితే ఆయన కోటి సంవత్సరాలు ఆయన ఉంటాడు. ఈ పనులన్నీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన మనం నిద్రపోతే మనకు లయం అయింది.
ఆయన నిద్రపోయినాడంటే దాన్ని ప్రళయం అంటాం. ప్రళయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి చేస్తాడు. కానీ ఆయనకి ఆయుష్ క్షీణించిపోతుంది. ఇప్పుడు ఆయనకి 50 ఏళ్ళు దాటినయట. 51వ సంవత్సరం జరుగుతున్నది. అంటే అర్థం ఏమిటి మరి? సంకల్పం చేసేప్పుడు అవన్నీ చెప్తారు. ద్వితీయ పరార్థం ఏంటది? ఏ పరార్థం? ఈ బ్రహ్మదేవుడికి ఆయుష్లో ఉన్నటువంటి రెండో భాగం అని చెప్పి అక్కడ అన్ని జంబూ దివ్యే భరతవర్షే వైవస్వత మన్వంతరం దగ్గర నుంచి ప్రారంభిస్తాం. ద్వితీయ పరార్థం అంటాం. 28 కలియుగ 28వ కలియుగంట ఇది. ఇవన్నీ లెక్క. అప్పుడు టైము స్కేలు లెక్కలు ఉన్నట్టే ఆయనకు కూడా సావు పుట్టుకలు నిర్ణయక అర్థం. ఇక్కడ ఇప్పుడు వైకుంఠం అనే పదం అర్థం తీసుకుంటే కుంఠత అంటే లోపం, కుంఠత అంటే పల్లంగా ఉందంటారు కదా, గుంటగా అని. అంటే అప్స్ అండ్ డౌన్స్, ఎక్కడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అది కుంఠత. ఇప్పుడు ఒక డిఫెక్ట్ ఉంది, అంగవైకల్యం ఉంది, దాంట్లో కుంఠత ఉంది, కుంటుతూ నడుస్తున్నాడు అన్నారు. అందుకనే, ఎందుకంటే కుంఠత, రెండు కాళ్ళు సరిగ్గా లేవు. ఎక్కడైతే కుంఠత లేదో, ఎక్కడైతే లోపము లేదో, తారతమ్యాలు లేవో, భేదాలు లేవో, ద్వైతములు లేవో, ద్వంద్వములు లేవో, ఆ స్థితికి పేరు ఎత్ర కుంఠత నాస్తే తద్వైకుంఠం. ఇప్పుడు అదికి వెళ్ళి మనం ఒక స్థానం అని చెప్పామంటే అది సరి అవుతుందా? ఆ వైకుంఠంలో కూడా కథలు అన్నీ మనం వింటూ వస్తుంటే ఏమైంది? ఆ వైకుంఠ వాసనలో ద్వారం ముందు ఉన్నటువంటి 2 ద్వారపాలకులు వాళ్ళు ఎందుకు కోపగించుకొని ఆ సనత్కుమారులు పిల్లలను తిట్టడం, ఎందుకు వీళ్ళు శాపం ఇవ్వటం, అక్కడి నుంచి కింద పడిపోయినారు, వాళ్ళు రాక్షసులుగా పుట్టారు. అలాగే ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆయనకి కోపం వచ్చిందని, మీరు ముగ్గురులో విష్ణు బ్రహ్మ శివులు ఎవరు గొప్పవాళ్ళని, ఇదేమని కథలు. ఆ తర్వాత కాలు పెట్టి ఇక్కడ గుండె మీద ఛాతి మీద తన్నాడని, మరి భేదాలు ఈ సాధారణ ఇక్కడ జరిగినట్లుగానే కొన్ని కథలు అక్కడ జరుగుతుంటే, మరలా ఆ విష్ణుని తోటి యుద్ధం చేయటం కోసం ఆ విష్ణువుని సంహరించాలని చెప్పి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు లాంటి వాళ్ళు వెతికాడు, అన్ని లోకాలు వెతికాడు కదా హిరణ్యకశిపు. వెతికితే అప్పుడు విష్ణు భయపడి ఎక్కడ దాక్కోవాలని చెప్పి పరిగెట్టి వెళ్ళాడని, ఆ తర్వాత అప్పుడు తెలిసింది ఆయనకి సలహా ఎవరు ఇచ్చారో ఆయనకే తోడు. వాడి హృదయంలో పోయి నేను కూర్చున్నానంటే వాడు నన్ను అక్కడ ఎదగడు అని చెప్పి వాడి హృదయంలోనే పోయి కూర్చున్నాడట. ఇప్పుడు ఈ పాయింట్ మనకు కావాలి. భగవంతుడు అందుకనే మన హృదయాలన్నిటిలో కూర్చొని ఉన్నాడంటే ఏంటి? ఇప్పుడు ఆయన కూర్చొని ఉన్నాడు, ఇక్కడ నేను కూర్చొని ఉన్నానంటే మళ్ళీ రెండైపోతాయిగా. అందుకనే భేదము రెండు వద్దు, ఇద్దరు లేరు, ఇక్కడ ఉన్నది జీవాత్మ అనేటువంటిది ఒక భ్రమ మాత్రమే, పరమాత్మ యొక్క ప్రతిబింబము మాత్రమే అని తెలుసుకోవాలి. ఇదంతా భక్తికి వివరణమండి. అందుకనే చివరిగా చూడండి, భగవద్గీతలో చెప్పిన ఒక సెంటెన్స్ చెప్పి నెక్స్ట్ సూత్రానికి వెళతాం. భగవంతుడు 15వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు, వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. వేదములన్నిటి ద్వారా అంటే శాస్త్రములన్నిటి ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? అహం. ఇదేంటి, ఆయన కృష్ణుడు తన గురించి చెప్తున్నాడని మాత్రం తీసుకోకూడదు మనం. మనకు నాకు అహం అనేది ఉందిగా, ఏంటి అహం, ఈ నేను అనేటువంటిది నిజంగా ఏంటని తెలుసుకోవటమే వేదముల యొక్క లక్ష్యం. కానీ దీన్ని ఇట్లా చెప్పకుండా ఆ కృష్ణుడు తన్ను మాత్రం తెలుసుకోవటమే వేదాలన్నిటి ఒక సారం అన్నాడు,
అందుకని చూసారా, కృష్ణ భక్తి వైష్ణవం ఇదని వాళ్ళు రాస్తారు. అర్థం చూడండి. అందుకనే సంస్కృతమే ఆ పదం అర్థం అట్లా ఆలోచిస్తారు. మనిషి యొక్క బుర్ర అనేక రకాలుగా ఆలోచిస్తుంది కాబట్టి అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక పంథాలు, అనేక పొట్లాటలు అన్నీ పుడుతూనే ఉన్నాయి. చూసారా? మరి అప్పుడు ఏది కరెక్ట్ అంటారని ఒక క్వశ్చన్ మిగులుతుంది. అప్పుడు అక్కడ మనకు అథారిటేటివ్ శృతి ఏమి చెప్తున్నది నిజంగా అంటే, మేము శృతి నుండి కోట్ చేస్తున్నాం అంటాడు. దీనికి బ్రహ్మసూత్రాలకి వ్యాసులు వారు శంకరాచార్యుల వారు భాష్యం రాశారు, వేరే మతాల వాళ్ళు భాష్యాలు రాశారు. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళు తెలుసుకోవాలి ఏది కరెక్ట్ అనేది. ఏది పూర్ణత్వమును, ఏది పూర్ణ రక్షణ, పూర్ణ శాంతి, పూర్ణ ఆనందాన్ని ఇస్తుందో అది. కాబట్టి ఫైనల్గా ఏం చెప్పాలి? భక్తి అంటే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫర్ ది ఐ, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఐ. నాకు స్వాతంత్ర్యము కాదు, ఇంద నేననే ఈ అహంకార జీవభావం నుండి స్వాతంత్ర్యం కావాలి. అహంకారం జీవభావం పోతే ఇంకేముంది? ఒకటే ఉంది, బ్రహ్మ మాత్రమే ఉంది. అందుకని నిద్రలో చూడండి, అహంకారం లేదు, ప్రపంచం లేదు, ఏమీ లేదు. నేను సమస్తంలో ఒకటిగా ఉన్నాను. అట్లీస్ట్ కొన్ని గంటలైనా ఉన్నానుగా. మరి అది ఏంటి అసలు? అది ఇప్పుడు కొన్ని గంటలు సమస్తంలో ఒకటిగా ఉండి శాంతిగా, సుఖముగా, ఆనందంగా ఉన్నది నిజమా? ఈ మెలుకు అనేది వచ్చిన తర్వాత ఈ అనేకాన్ని చూస్తూ ఇవన్నీ సత్యం అనుకుంటూ వీటిల్లో పడుతూ వీటి వలన దుఃఖపడుతూ కష్టపడుతూ ఉన్న ఇది నిజమా అనే క్వశ్చన్ రావాలి. అలా వచ్చినప్పుడు, చింతించినప్పుడు వాళ్ళకి ఈ వేదాంతం దర్శనం మార్గం చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది మొదటి మంత్రంలో నుంచి ఇంత విషయం ఉంది, మొదటి సూత్రం. ఆ తర్వాత రెండో సూత్రంలో ఏం చెప్తున్నారంటే, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా, సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా. రెండో సూత్రం. ఆ భక్తి, సా అంటే ఇక్కడ భక్తి స్త్రీలింగం ఆ పదం కాబట్టి ఆ డివోషన్, సా భక్తి, సా భక్తి అని పదాన్ని మళ్ళీ వాడాలి ఇక్కడ. సా ఆ డివోషన్, ఏ డివోషన్ గురించి అయితే మాట్లాడుతున్నామో అది ఏమిటంటే చూడండి, నారదులు వారు ఇస్తున్న డెఫినేషన్. నేను ఇంతవరకు పోయిన క్లాస్లో మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ 45 నిమిషాలు మాట్లాడాను. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు మనం నేను చెప్పి ఇంతవరకు విన్నామే 2 రోజులుగా, దానితో అన్వయం చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే తు ఇండీడ్ అని అర్థం. తు అంటే ఇక్కడ సంస్కృతంలో రియల్లీ, ఇండీడ్, నిజంగా. అదేమిటంటే ఆ భక్తి అనేటువంటిది దీని యందు పరమ ప్రేమ రూప. అస్మిన్ అంటే ఇన్ దిస్ అని అర్థం. దీని యందు పరమ ప్రేమ, అత్యంతమైన, చెప్పాను ఇది ఇప్పుడే, అన్కండిషనల్, అన్కాంప్రమైజ్డ్, అన్ఎక్స్పెక్టెడ్, నో ఎక్స్పెక్టేషన్, అటువంటి ప్రేమ. ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎందుకు భగవంతుడి మీద ఇష్టం అంటే కారణం లేదు, కారణం ఏముండదు దానికి. కాజ్లెస్, కండిషన్లెస్ లవ్, దాన్నే డివోషన్ అంటాం. ఈ కాజ్లెస్ అండ్ కండిషన్లెస్, ఎక్స్పెక్టేషన్లెస్ భక్తి, ప్రేమ అనేటువంటిది, భక్తికి ప్రేమ అనే పదం కూడా వాడతారు ఇక్కడే ఆయన.
భగవంతుడి మీద ప్రేమ. కానీ సహజంగా ప్రేమ అనే పదాన్ని మనం లోకంలో ఉండేటువంటి పిల్లవాడికి పిల్ల మీద ప్రేమ, పిల్లకి పిల్లవాడి మీద ప్రేమ, భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద అని చెప్పి ప్రేమ అంటాం లౌకికంగా. కానీ ఆ లౌకికముగా చెప్పేటువంటి ఆ ప్రేమలో ఇవి ఉన్నాయా? అన్‌కండిషనల్, నాన్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. అటువంటి భక్తి ఉందా? లేదు. కానీ ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు? పరమ ప్రేమ రూపం. దాని రూపం ఏంటో తెలుసా? దాని యొక్క స్వభావం ఏమిటో తెలుసా? పరమ ప్రేమ. ఉత్కృష్టమైనటువంటిది. దీనికి మరలా ఇంకొకటి చెప్పలేం. తారతమ్యాలు చెప్పలేం. దీంట్లో మళ్ళీ గ్రెడేషన్ ఉండదు. దాన్నే పరమ ప్రేమ ఏదైతే ఉన్నదో అది భక్తి అంటే అన్నారు. కాబట్టి చెప్పి దీంట్లో ముఖ్యమైన ఒక పదం ఉంది. ఏమిటో తెలుసా? అస్మిన్ అని అంటున్నారేంటి? చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. ఇది ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామం. ఒక నామం చెప్పిన తర్వాత ఆ నామాన్ని మరలా ఇంకొకసారి రిపీట్ చేయని అవసరం లేకుండా, ఇప్పుడు రామ వెంట్ టు ద ఫారెస్ట్. రాముడు అడవికి వెళ్ళినాడు. ఆయన మళ్ళీ ఇంక రాముడని చెప్పలేదు. ఆయన అక్కడ పంచవటి అనే పర్ణశాలలో నివసించాడు. ఇంకా ఆ తర్వాత ప్రొనౌన్ చెప్తాం. కానీ మొదట వెంట్ టు రామ, దిస్ వెంట్ టు రామ అని చెప్తామా? హీ వెంట్ టు దిస్ వెంట్ టు ఫారెస్ట్ అని చెప్తామా? ముందు ఏం చెప్పకుండా హీ వెంట్ టు ఫారెస్ట్ అని స్టోరీ మొదలు పెడితే, హూ సార్? ఎవరు సార్? ఎవరండి ఫారెస్ట్కి వెళ్ళారు అని అడుగుతాం కదా. అట్లా ఇక్కడ ఎవరి మీద అనేది ఏమిటి అనేది చెప్పకుండా, మ్యాస్కులిన్ ప్రొనౌను లేక ఫెమినిన్ ప్రొనౌను ఉపయోగించకుండా, అసలు నౌనే మొదట ఏంటని చెప్పకుండా, నారదుల వారు నపుంసకలింగం న్యూటర్ జెండర్కి చెందినటువంటి అస్మిన్, దీని యందు, ఇది ఎట్లా వచ్చిందంటే ఈ అస్మిన్ అనే పదం ఇదం అనే పదంలోంచి వచ్చినది డెరివేషన్. దాని యొక్క విభక్తులు ఇది. ఇదం. ఇదం అంటే సంస్కృతంలో ఇది అని అర్థం. ఇది. కాబట్టి దాని యొక్క మార్పులో 7th కేసు అస్మిన్, దీని యందు, ఇది యందు, దిస్. ఏదైతే చాలా దగ్గరగా ఉందో దాన్ని ఇదం, దిస్ అంటాం. ఏదైతే కొంచెం దూరంగా అక్కడ ఉందో దాన్ని దట్ అంటాం కదండి. నాకు కొంచెం దూరంగా ఉన్నది ఏదైనా చెప్పాలంటే, లేకపోతే ఇక్కడ లేదు, మన ప్రత్యక్షంగా ఇప్పుడు మన దృష్టిలో లేదు, దట్ అని చెప్తాం. అది కొంచెం దూరంగా అక్కడ ఉండదు. కానీ ఇప్పుడు దిస్ అని చెప్పినప్పుడు నా కళ్ళ ముందు ఇక్కడ అది ఉండాలి. నాకు దగ్గరగా ఉండొచ్చు, లేకపోతే కొంచెం పక్కన ఉండొచ్చు. ఇక్కడ దట్ అనేది చెప్పేటప్పుడు కూడా మనం దాన్ని చూడకపోయినా అర్థం చేసుకునేందుకు చెప్తాం. లేక దూరం నుంచి చూపిస్తున్నాను ఒకటికి, గో అండ్ బ్రింగ్ దట్ అని చెప్పచ్చు. దట్ దూరంగా ఉంది, సరే అది చెప్పలేదు, దూరంగా ఉందని చెప్పలేదు. దట్ అని చెప్పకుండా, అది కూడా హీ ఆర్ షీ అని చెప్పకుండా, అసలు అది ఎవరని చెప్పకుండా, ఆయన మీద మనం భక్తి అంటే ఏమంటాం సహజంగా? ఆ భగవంతుడి మీద, ఆయన మీద, ఆవిడ మీద, దేవి. ఇది చెప్పలేదు ఎక్కడ. మొదటి సూత్రంలో ఏం చెప్పారు? భక్తిని గురించి చెప్పబోతున్నాము. ఆ భక్తి అంటే ఏమిటంటే దీని మీద పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఉండటమే దాని యొక్క లక్షణం. సో మొదటి లక్షణం, భక్తి యొక్క మొదటి లక్షణాన్ని చెప్తున్నా. దీంతో అవ్వలేదు. ఈ అస్మిన్ అని ప్రయోగించడం వలన
మనం చాలా చింతించాల్సినది ఉంది దీంట్లో. మరి సూత్రం కదా! సరే పోనీండి ఇప్పుడు ఏదో ఇదో అదో ఏదో ఒకటి అని చెప్పి అంటామా? దీని యందు అంటే ఇన్ దిస్ ఏమిటై ఉండాలది? ఎందుకు ఇన్ దిస్ అని చెప్తున్నారు? కళ్ళ ముందు చూపించాడా నారదుల వారు? ఇదిగో ఇదే నారాయణ అని చూపించాడా? ఇదిదే కృష్ణ విష్ణు అని చూపించాడా? చూపించలేదు. లేక కొంచెం సమయం ముందు చూపించాను నీకు, అప్పుడు కూడా దిస్ అని చెప్పడానికి ఆస్కారం లేదు. అప్పుడు దీంట్లో ఏంటో గూఢమైన అర్థం ఉంది. ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ చూపించడం కోసం దీని యందు మేబీ ఈ సూత్రాన్ని చెప్పేటప్పుడు నారదుల వారు ఆయన చేతి యొక్క చూపుడు వేలుని ఇక్కడ చూపించి దీని యందు అని చెప్పారేమో, అయి ఉండాలి. ఇప్పుడు నేను కూడా దీని యందు అని చెప్తే సరే, నేను నా చేతిలో కృష్ణుడు బొమ్మ పెట్టుకుని ఉన్నానండి, దీని యందు అని నారదుల వారు అక్కడ ఏదైనా చూపించుంటారా? విష్ణువుని చూపించి చెప్పారని అనుకుంటున్నారా మీరు? లేదు, అలా చూపించలేదు. చూపిస్తే ఈ విష్ణువు నందని చెప్పచ్చుగా, ఈ నారాయణు నందని చెప్పచ్చుగా. ఏం నష్టం చెప్పడానికి? దీని యందు, అది కూడా ఈయన యందు అని పురుషలింగం చెప్పచ్చుగా. స్త్రీలింగం చెప్పలేదు, పురుషలింగం చెప్పలేదు. ఇది అంటే మరి న్యూటర్ జెండర్ కదండి. అప్పుడు అర్థం చేసుకోవాలి, బ్రహ్మము ఆత్మ మీద, ఆత్మకి జెండర్ లేదు. అందుకనే ఆ బ్రహ్మం అనే పదం న్యూటర్ జెండర్. బ్రహ్మన్ నకారంత పుంలింగం, నపుంసకలింగం, బ్రహ్మన్. అందుకని అక్కడ ఆ దేవుడంటే మిస్టరా మిస్సెస్సా? ఎవరో అడిగారట. స్వామి రామతీర్థని ఒక గొప్ప వేదాంత జ్ఞాని ఉండేవాళ్ళు వివేకానందుడి సమయంలో. కొంతకాలమే జీవించాడు ఆయన, చాలా బ్రహ్మాత్ముడు జ్ఞాని. ఆయన అడిగారు, ఆయన కొన్ని దేశాలు ఇతర దేశాలకు ప్రయాణం చేసి వచ్చారు. అప్పుడు అక్కడ అడిగారు ఎవరు, ఇంగ్లీష్లో. ఆయన కాన్వర్సేషన్ టాపిక్లు అందరు అన్ని కూడా సత్సంగాలు ఇంగ్లీష్లో. యువర్ గాడ్ ఈజ్ ఐదర్ మిస్టర్ ఆర్ మిస్సెస్. అప్పుడు ఆ రామతీర్థ ఏం బదులు చెప్పారంటే, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఐదర్ మిస్టర్ ఆర్ నాట్ మిస్ట్రెస్, ఈజ్ ఎ మిస్టరీ. ఈజ్ ఏ మిస్టరీ. మీరందరూ అనుకునేట్లుగా ఒక మగవాడ ఆడదా అనేటువంటిది ఇక్కడ ప్రశ్నే లేదు. మా వేదాంత జ్ఞానంలో మాకు సంబంధించినంత వరకు దేవుడంటే మిస్టరీ అని చెప్పారు, వాళ్ళకి అర్థం అవటానికి. మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అస్మిన్ అనేటువంటిది మిస్టరీ కాదు, నేను. దీని యందు అంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. ఈ శరీరం మీదండి, శరీరం మీద నాకు ఆల్రెడీ చాలా అటాచ్మెంట్, ప్రేమ ఉందండి. దీనికి 2-3 సార్లు స్నానం చేస్తాను, పౌడర్లు పూస్తాను, బ్యూటీ క్లినిక్ కూడా వెళ్ళొస్తున్నామండి. ఇప్పుడు బ్యూటీ క్లినిక్ వచ్చినాయి కదా అన్ని చోట్ల. అందుకని అవి రెగ్యులర్ దర్శనం టు బ్యూటీ క్లినిక్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు అదే చూపిస్తున్నారు. దీని యందు పరమ ప్రేమ ఏమై ఉండాలి? దీని మీద ఎంత నువ్వు ప్రేమ పెట్టుకున్నా కూడా, ఇక్కడ ప్రేమ అనే పదాన్ని వాడారు. ప్రేమ అంటే లౌకికంగా చెప్పేదన్నాను కదా, మరి ఇక్కడ లౌకికంగా చెప్పు ఉండరు. ఈ ప్రేమ అనేటువంటిది అన్కండిషనల్ లవ్ అని చెప్పాను కదా. ప్రేమ అంటే ఏమిటి? ఏదైతే నాకు సుఖాన్ని, నాకు ఆనందాన్ని ఇస్తుందో, నాకు నచ్చిందో మనస్సుకి, దాన్ని ప్రేమిస్తాను. మనకు
మనం మీద మనకు ప్రేమ ఉన్నదనేటువంటిది ఒక విషయం. మనందరికీ మన మీద నా మీద నాకు ప్రేమ. అదేంటి నా మీద నాకు ప్రేమ ఉండటం అంటే స్వార్థం కదండి అని అంటుకుంటాం. కాదు కాదు. అది వేదాంతపరంగా దాన్ని లోతుగా వివరిస్తే అర్థమవుతుంది. నా మీద నాకు ప్రేమ ఉండటమే నిజమైన ప్రేమ. నా మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే నేను ఇంకొక వస్తువు, ఇంకొక మనిషిని మీద ప్రేమను చూపిస్తున్నాను. ఎందుకు? నా మనస్సుకి నాకు ఆనందాన్నిస్తూ నాకు నచ్చినట్లుగా నా భార్య ఉంటే భార్య మీద ప్రేమ. నాకు నచ్చినట్లు, నాకు అనుగుణంగా అప్పుడు. నాకు అనుగుణంగా లేదు, నాకు నచ్చినట్టు లేదు, నా మనస్సుకు నచ్చలేదు అంటే ఆ భార్య మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. కానీ నా మీద నాకు ఎప్పుడు ప్రేమ ఉంది. ఏదైనా మీరు తీసుకోండి, ఆ కారు మీద నాకు చాలా మోజు. ఓకే. ఈ ఏవైతే అన్నీ చెప్తున్నామో బయట వస్తువులు గాని, మనుషులు గాని నిజంగా అవేవి కూడా వాటి కోసం నేను ప్రేమ చూపట్లేదు. ఈ విషయాన్ని యాజ్ఞవల్క్యుల వారు బృహదారణ్యకోపనిషత్తులో ఆయన యొక్క భార్య అయినటువంటి మైత్రేయికి చక్కగా బోధిస్తారు. మైత్రేయి చూడు, ఇక్కడ అర్థం చేసుకో. ఏమిటది? ఏ భార్య కూడా ఒక భర్తకు నచ్చిన వస్తువు, ప్రియమైన వస్తువు కాదు. భార్య ఎవరికైనా భర్తకి ప్రియమైందంటే అది భార్య కోసం, భార్య వలన కాదు, తనకు ప్రేమ. ఇలా ఆయన కొన్ని ఉదాహరణలు ఇస్తూనే ఉంటాడు. ఇట్లాగే భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లల మీద తల్లిదండ్రులకు ఏదైనా కానీ తీసుకో. అందుకని నిజంగా ఆ ప్రేమ భార్య మీద కాదు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు అర్థమవుతుంది. ఇది పెద్ద టాపిక్, ఇంకా మాట్లాడాలి. ఈరోజు ఇంతటితో నిలుపుతాం ఈ ప్రశ్నతోటి. సరే, భార్య మీద ప్రేమ ఉంది, భార్య కోసం, భార్య వలన అంటే ఆ భార్య ఆరోగ్యం చెడిపోయింది, ఆవిడ యొక్క అందమంతా తగ్గిపోయింది. క్రమంగా వయసు అయినప్పుడు తగ్గిపోతాయి. భార్య యొక్క ఆరోగ్యం చెడిపోయినాను, అందమంతా పోయినాను, లేక ఆ భార్య నాకు అసలు అనుగుణంగా ఉండటమే లేదు, నేను చెప్పింది ఏది వినదు, నాకు నచ్చినట్టు ఏది చెయ్యదు, అట్లా ఉన్నా కూడా నీకు ఆ భార్య మీద ప్రేమ ఉంటుందా? ఇంపాసిబుల్, ఉండదు. అప్పుడు దీనివల్ల ఏమర్థమవుతున్నది? యాజ్ఞవల్క్య గారు ఏం చెప్పారంటే సంస్కృతంలో, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఓ మైత్రి అర్థం చేసుకో. ఆత్మనస్తు, నా కొరకు. అందుకనే నారదుల వారు చూపించినటువంటిది ఇక్కడ ఇందిస్ అంటే ఈ ఆత్మయందు. ఈ విషయాన్ని వచ్చే సత్సంగంలో ఇంకా కొంచెం వివరణ చేసి విచారించి ఆ తర్వాత సూత్రాలకు వెళతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.